ఈరోజు కార్యక్రమంలో సరిగ్గా 60 సంవత్సరాల క్రిందటి ఒక భారీ తమిళ చిత్రాన్ని పరిచయం చేస్తాను. మౌలికంగా ఇది తమిళ చిత్రమే కాని తెలుగులో కూడా డబ్బింగ్ కావడం, తెలుగు తారలు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించడం వల్ల ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. డబ్బింగ్ సినిమాలోని పాటలే అయినా ఈ సినిమాలోని పాటలు కూడా సూటి తెలుగు సినిమా పాటలతో పోటీగా నిలబడ్డాయి. ప్రేక్షకుల్ని, శ్రోతల్ని అలరించాయి. ఆ తమిళ చిత్రమే కర్ణన్, తెలుగు అనువాదం కర్ణ. తమిళ చిత్రం 1964 జనవరి 14న సంక్రాంతి సందర్భంలో విడుదలయ్యింది. తెలుగు అనువాదమేమో అదే సంవత్సరం అంటే 1964 ఏప్రిల్ 9న విడుదలయ్యింది. ఈ సినిమా గురించిన అనేక నేపథ్య విశేషాలు తెలుసుకోబోయే ముందు ఈ సినిమా ప్రత్యేకతల జాబితా చూద్దాం. ఇద్దరు దక్షిణ భారత నట దిగ్గజాలు శివాజీ గణేశన్, ఎన్టీఆర్లు కలిసి నటించిన రెండవ పౌరాణిక చిత్రం కర్ణన్ కర్ణ. వీళ్ళిద్దరూ కలిసి నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం సంపూర్ణ రామాయణం. శివాజీ గణేశన్కి కూడా తొలి పౌరాణిక చిత్రం అదే. కర్ణ చిత్రం కంటే 6 సంవత్సరాలు ముందే 1958లో విడుదలయ్యింది సంపూర్ణ రామాయణం. దాన్లో ఎన్టీఆర్ శ్రీరాముడిగా నటిస్తే శివాజీ గణేశన్ భరతుడిగా నటించారు. కర్ణలో టైటిల్ పాత్ర సినిమా మొదట నుంచి చివరి వరకు కనిపించేది శివాజీ గణేశన్. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర ఎక్కువగా ద్వితీయార్ధంలో పాండవ కౌరవ ఘర్షణ సన్నివేశాలు, కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాల్లో కనిపిస్తుంది. తమిళ చలనచిత్ర చరిత్రలోనూ శివాజీ గణేశన్ చలనచిత్ర చరిత్రలోనూ మైలురాయి చిత్రం కర్ణన్. ఆ రోజుల్లో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మాణమైన కర్ణన్ తమిళంలో తొలి పూర్తిస్థాయి ఈస్ట్మన్ కలర్ చిత్రం. దీనికి ముందు వరకు గేవా కలర్ అని, ఫ్యూజీ కలర్ అని రంగుల సినిమాల తయారీలో ఉపయోగించేవారు. నిర్మాత, దర్శకుడు బిఆర్ పంతులు గారు 1959లో వీరపాండ్య కట్టబొమ్మన్, 1961లో కిట్టూరు చెన్నమ్మ భారీ చిత్రాల తర్వాత ఆయన నిర్మించిన మరొక భారీ చిత్రమే ఈ కర్ణన్. తమిళ సినిమాలోని పాటలన్నీ కన్నదాసన్ వ్రాస్తే తెలుగు సినిమాలోని పాటలు, పద్యాలు అన్నీ సి నారాయణరెడ్డి గారు వ్రాశారు. డబ్బింగ్ సినిమా కాబట్టి పాటల బాణీలు, సంగీతం అన్నీ కూడా విశ్వనాథన్ రామ్మూర్తి సమకూర్చిన తమిళ సినిమాలోవే. 2 వర్షన్స్లోనూ ప్రధాన గాయని పి సుశీలగారైతే తెలుగు కర్ణాలో ఎక్కువ పద్యాలు, ఒక యుగళగీతం కూడా పాడింది మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఆయన యుగళగీతం పాడిన తొలి చిత్రం కర్ణ అనుకుంటాను. ఈ చిత్రానికి ఆ రోజుల్లోనే జైపూర్, కురుక్షేత్ర, బెంగుళూరు ప్యాలెస్ లాంటి ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్ చేశారు. 1964 ఏప్రిల్లో జరిగిన 11వ జాతీయ స్థాయి చలనచిత్ర పురస్కారాల్లో కర్ణన్కి తృతీయ ఉత్తమ తమిళ చిత్రంగా గుర్తింపు లభించింది. ఆ పురస్కారాల్లోనే ఎన్టీఆర్ నటించిన ఈ కర్ణన్ నర్తనశాల, లవకుశ మూడింటికి వివిధ వర్గాల్లో బహుమతులు లభించడం కూడా ఒక అరుదైన రికార్డు. కర్ణన్ తమిళ చిత్రాన్ని 2012లో డిజిటైజ్ చేసి విడుదల చేస్తే తమిళనాడులోని అనేక థియేటర్లలో శతదినోత్సవాలు పూర్తి చేసుకుని కొన్ని సెంటర్లలో 150 రోజులు కూడా ప్రదర్శించబడడం ఒక రికార్డు. 2012 అంటే ఆలోచించండి, ఈ సినిమా విడుదలై అప్పటికి 48 సంవత్సరాలయింది. అన్నేళ్లల్లో థియేటర్లలో, టీవీల్లో తమిళ ప్రేక్షకులు అనేకసార్లు చూసేశారు. పాటలు కూడా కొన్ని వేల లక్షల సార్లు వినే ఉంటారు. అయినా కాని కొత్త సినిమాలు కూడా 2-3 వారాలు థియేటర్లలో నడవడానికి నానాతంటాలు పడుతున్న రోజుల్లో
48 సంవత్సరాల క్రిందట నిర్మాణమైన కర్ణన్ 100 రోజులు దాటి థియేటర్లలో ప్రదర్శించబడడం అనేది దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే ఒక రికార్డుగా నమోదు చేయబడింది. ఈ సినిమా డిజిటల్ వర్షన్ ఘన విజయం తర్వాత మరిన్ని శివాజీ గణేశన్, ఎంజీఆర్ల పాత సినిమాల డిజిటైజేషన్ మొదలయ్యింది. ఇవండి కర్ణన్ తమిళ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విశేషాల జాబితా. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణ నేపథ్యం, తదితర విశేషాలు తెలుసుకోబోయే ముందు ఈ సమాచార సేకరణ కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. ఇటీవలే నేను ప్రసారం చేసిన బిఆర్ పంతులుగారి గురించిన సమగ్ర కార్యక్రమం నుంచి కొన్ని విశేషాలు మళ్లీ తీసుకున్నాను. కర్ణన్ సినిమా డిజిటల్ వర్షన్ విడుదలైన సందర్భంలో ఆ సినిమాలో నటించి ఇంకా జీవించి ఉన్న మాస్టర్ శ్రీధర్ లాంటి నటులు ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఈ సినిమా స్క్రీన్ప్లే రచయిత ఏఎస్ నాగరాజన్తో రాండార్గై చేసిన ఇంటర్వ్యూ, హిందూ పత్రికలో వచ్చిన కొన్ని వ్యాసాలు, వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా దర్శక నిర్మాత బిఆర్ పంతులుగారి గురించి. ఇటీవల నేను ప్రసారం చేసిన బిఆర్ పంతులుగారి కార్యక్రమాన్ని ఇంతవరకు వినని శ్రోతల కోసం క్లుప్తంగా. 1950-60 దశాబ్దాల్లో కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించి విజయాలు, ఘన విజయాలు సాధించిన దర్శక నిర్మాతల జాబితాలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి పంతులుగారు. ప్రాథమికంగా నటుడు, తరువాత నిర్మాత, ఆ తర్వాత దర్శకుడు అయ్యారు. ఆయన నిర్మించి దర్శకత్వం చేసిన చాలా చిత్రాలు ద్విభాషా చిత్రాలే. అంటే కన్నడ తమిళ, లేదా కన్నడ తెలుగు, లేదా తమిళ తెలుగు, ఇలాంటి కాంబినేషన్స్ అన్నమాట. పంతులుగారి ఇంకో ప్రత్యేకత, ఆ రోజుల్లో సొంత స్టూడియో లేకుండా వరుసగా చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన వారిలో ఒకరు ఆయన. ప్రముఖ తారలతో భారీ బడ్జెట్ చిత్రాలు, చిన్న తారలతో లో బడ్జెట్ చిత్రాలు, 2 విభాగాల సినిమాలను రూపొందించిన ప్రత్యేకత పంతులుగారిదే. ఉదాహరణకు కర్ణన్ భారీ చిత్రం విడుదల చేసిన 1964లోనే స్కూల్ మాస్టర్ మలయాళ చిత్రాన్ని, జయలలిత ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం చిన్నద గొంబేని కూడా నిర్మించారు. కర్ణన్ విడుదలయ్యే వరకు తమిళంలో శివాజీ గణేశన్తో ఎక్కువ చిత్రాలు రూపొందించిన బిఆర్ పంతులుగారు ఈ సినిమా తర్వాత 1965 నుంచే ఐరతిల్ ఒరువన్ తో ప్రారంభించి ఎంజీఆర్తో ఎక్కువగా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఇంకా మన కర్ణన్ చిత్రం విషయానికొస్తే నిర్మాణ సన్నాహాలు 1963 మొదట్లోనే ప్రారంభమయ్యాయి. పంతులుగారికి ఈ సినిమా గురించిన ఆలోచన రాకముందు రచయిత ఏఎస్ నాగరాజన్ ఆయనకు అర్ధజామం అనే కథ చెప్పారు. నిద్రలో నడిచే అలవాటు ఉన్న వ్యక్తిని ఆధారంగా చేసుకుని అల్లిన సాంఘిక కథ అది. పంతులుగారు నాగరాజన్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు ఆ కథ చెప్పినందుకు. ఆ కథను శివాజీ గణేశన్కు చెప్పినప్పుడు ఆయన అంత ఆసక్తి చూపించలేదు. వీరపాండ్య కట్టబొమ్మన్, కప్పలొట్టియ తమిళన్ లాంటి చిత్రాలు వచ్చిన కాంబినేషన్లో ఇలాంటి తేలికపాటి కథను ప్రేక్షకులు ఆదరించరేమో అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. ఆ 2 చిత్రాలకు ఉన్నంత కథాబలం ఉన్న స్క్రిప్టుల కోసం అన్వేషించే క్రమంలో పంతులుగారికి భారతంలోని కర్ణుని కథ గుర్తొచ్చింది. భారతీయ తెరమీద కర్ణుడి కథ ప్రధానాంశంగా వచ్చిన తొలి చిత్రం 1944లో విడుదలైన హిందీ చిత్రం మహారథి కర్ణ. దాన్లో పృథ్వీరాజ్ కపూర్ కర్ణుడిగా, మరాఠీ సినిమాల్లో కృష్ణుడి పాత్రకు పేరొందిన షాహూ మోదక్ శ్రీకృష్ణుడిగా, కెఎన్ సింగ్ దుర్యోధనుడిగా, దుర్గాఖోటే కుంతిగా నటించారు. చక్కటి విజయం సాధించింది. పృథ్వీరాజ్ కపూర్ నట జీవితంలో గుర్తుంచుకోదగిన చిత్రంగా
మహారథి కర్ణను పేర్కొంటారు. దీని తరువాత బహుశా ఈ చిత్రం విజయం స్ఫూర్తి వల్లనేమో 1945-46 ప్రాంతాల్లోనే తెలుగు నటుడు జంధ్యాల గౌరీనాథశాస్త్రిగారు మహారథి కర్ణ పేరుతో సినిమా తీద్దామని అప్పటికి ఇంకా గుంటూరు కాలేజీలో చదువుకుంటున్న ఎన్టీ రామారావు గారిని సంప్రదించారు. కాని ఆ ప్రయత్నాలు ముందుకెళ్లలేదు. బిఆర్ పంతులు గారికి కర్ణుడి పాత్రలోని భావోద్వేగాలకు శివాజీ గణేశన్ నటనకు అద్భుతంగా సరిపోతుంది అనిపించి స్క్రిప్టు తయారీ ప్రారంభించారు. వేరే రచయితతో, నాగరాజన్ గారితో కాదు. వీళ్లు కథాచర్చల్లో ఉండగా అంతకు ముందు సాంఘిక చిత్రానికి కథ ఇచ్చిన ఎస్ నాగరాజన్ వచ్చారు. పంతులుగారు వేరే రచయిత కలిసి వ్రాస్తున్న కొన్ని సన్నివేశాలు విని వాటిల్లోని పొరబాట్లని, భారత కథలోని సరళమైన సూక్ష్మమైన అంశాలను వివరించారు నాగరాజన్. అప్పుడు పంతులుగారు నాగరాజన్నే స్క్రీన్ప్లే రైటర్గా ఉండమని అడిగారు. అంతకుముందే అర్ధజామం స్క్రిప్టుకి అడ్వాన్సు ఇచ్చి ఉండడంతోటి వెంటనే కథాచర్చల్లో పాల్గొని స్క్రీన్ప్లే పూర్తి చేసేశారు ఏఎస్ నాగరాజన్. శక్తి కృష్ణస్వామి మాటలు వ్రాశారు. తెలుగులో డివి నరసరాజుగారు సంభాషణలు వ్రాశారు. కథ సరళంగా సూటిగా సాగుతుంది. డివి నరసరాజుగారి సంభాషణలు కూడా డబ్బింగు సినిమాకు వ్రాసినట్లు అనిపించవు. తర్వాత రోజుల్లో వచ్చిన ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాలోని కర్ణుని పాత్ర రూపకల్పనకు ఈ కర్ణన్ చిత్రంలోని కర్ణుడి పాత్రే పునాది అనిపిస్తుంది. రెండు సినిమాల్లోనూ ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానాల్ని గమనిస్తే. కర్ణుడు దాత, శూరుడు, అత్యంత పరాక్రమశాలి. అయితే చెడ్డవారితో కలవడం వల్ల కొందరి దృష్టిలో చెడ్డవాడయ్యాడు. కాని స్వభావరీత్యా కర్ణుడు మంచివాడే అని చెప్పే ప్రయత్నం జరిగింది ఈ సినిమా కథనంలో. ప్రేక్షకుల సానుభూతికి అర్హమయ్యేలాగా కర్ణుడి చుట్టూ సన్నివేశాల్ని అల్లారు. కర్ణుడి జీవితం గాడి తప్పడానికి కుంతీదేవి కూడా ఒక కారణం అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మహాభారతంలో కర్ణుడి ప్రస్తావనకు సంబంధించిన ఘట్టాలన్నింటినీ ఆసక్తికరంగా ఒక క్రమంలో అమర్చారు. కర్ణన్ కథలోని ఇంకొక ప్రత్యేకత కర్ణుడి ప్రేమ కథ. కర్ణుడు చంద్రశైల మహారాజు కుమార్తె శుభాంగి ప్రేమించుకుంటారు. దుర్యోధనుడి సహాయంతో పెళ్లి చేసుకుంటారు. అయితే కర్ణుడు సూతపుత్రుడు అని తెలుసుకున్న శుభాంగి తండ్రి ఆమెను కర్ణుడితో పంపించడానికి ఒప్పుకోడు. శుభాంగి తండ్రిని ఎదిరించి కర్ణుడి దగ్గరకొచ్చేస్తుంది. ఆమె గర్భం దాల్చినప్పుడు పుట్టింటికెళ్తే తండ్రి అవమానించి పంపించేస్తాడు. దుర్యోధనుడి భార్య భానుమతి శుభాంగికి సీమంతం చేస్తుంది. కర్ణుడికి శుభాంగికి ఒక కొడుకు పుడతాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణిస్తాడు ఆ కర్ణుడి కొడుకు. మిగతా ఘట్టాలన్నీ చాలా వరకు మహాభారతంలో బహుళ ప్రచారంలో ఉన్నవే. ఇదండి కర్ణన్ చిత్రం కథా సంగ్రహం, కథా ఎంపిక నేపథ్యం. ఇంకా తారాగణం విషయానికొస్తే హేమాహేమీలు ఎన్టీఆర్, శివాజీ గణేశన్లు కాకుండా ఈ చిత్రంలో మరికొంతమంది ప్రధాన పాత్రధారులు ఎవరంటే దుర్యోధనుడిగా అశోకన్, అర్జునుడిగా ముత్తురామన్, శకునిగా ముత్తయ్య, భీముడిగా శాండో ఇంద్రజిత్ నటించారు. దుర్యోధనుడి భార్య భానుమతిగా సావిత్రి నటిస్తే కర్ణుడి భార్య శుభాంగిగా దేవిక నటించారు. మరో ప్రధాన పాత్ర కుంతీదేవిగా నటించింది ఎంవి రాజమ్మ. జయలలిత తల్లి సంధ్య, శ్రీదేవి తల్లి రాజేశ్వరి కూడా రెండు చిన్న పాత్రల్లో కనిపిస్తారు ఈ కర్ణన్ సినిమాలో. తెలుగు నటులు శోభన్ బాబు చంద్రుడిగా, ప్రభాకర్ రెడ్డి సూర్యుడిగా అతిథి పాత్రల్లో నటించారు. నటీనటుల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. చిత్ర ప్రారంభంలో బాలుడికి కర్ణుడు అని పేరు పెట్టిన మునీశ్వరుడి పాత్రలో కనిపించేది కెవి శ్రీనివాసన్ అనే నటుడు. తమిళంలో ఎన్టీఆర్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఈ కెవి శ్రీనివాసనే.
తెలుగు కర్ణలో అయితే తను ధరించిన శ్రీకృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇంకా రథసారథి శల్యుడిగా నటించిన షణ్ముఖ సుందరంకి ఇది 2వ చిత్రమే. వయసు కూడా అప్పటికి ఆయనకు 19 సంవత్సరాలే. అయినప్పటికీ దేహదారుఢ్యం దృష్ట్యా శల్యుడి పాత్రకు ఎంపిక చేశారు దర్శక నిర్మాత బిఆర్ పంతులు షణ్ముఖ సుందరాన్ని. మరొక నటుడు విదురుడిగా నటించిన విఎస్ రాఘవన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కౌరవుల కొలువులో తీవ్రమైన వాగ్వివాదం తర్వాత కోపంతో బయటకొచ్చే దృశ్యంలో షాట్ అయిపోయాక కూడా అలాగే నడుస్తూ వెళ్తుంటే ఎన్టీ రామారావు గారు పట్టుకుని ఆపారు. అంతగా పాత్రల్లో లీనమయ్యేలాగా మాతోటి పంతులుగారు నటింపచేశారు అని. ఇంకొక దృశ్యంలో కర్ణుడి కొలువుకూటంలోకి ఒక చిన్న పిల్లాణ్ణి తీసుకొస్తారు. ఆ కుర్రవాడు తన బాధ చెప్పుకుంటాడు. పాఠశాల తగలబెట్టాడు అని ఆ కుర్రవాడి మీద ఆరోపణ. తాను అనాథనని, తక్కువ కులం వాడినని, పాఠశాలలో చేర్చుకోలేదు అని ఏడుస్తూ చెప్పినప్పుడు కర్ణుడు ఆ కుర్రాణ్ణి దగ్గరకు తీసుకుని ఓదారుస్తాడు. ఆ కుర్రవాడి పాత్రలో నటించింది మాస్టర్ శ్రీధర్. బాలనటుడిగా ఆయనకు అదే మొదటి చిత్రం. 2012లో ఈ సినిమా డిజిటైజ్ చేసే సమయానికి అతడి వయసు సుమారుగా 60 సంవత్సరాలు. అయినప్పటికీ అప్పటికూడా అతన్ని మాస్టర్ శ్రీధర్ అనే పిలిచేవాళ్లు. ఆయన కర్ణన్లో కనిపించేది ఆ ఒక్క దృశ్యంలోనే. తను ఏడుస్తూ నటించే దృశ్యంలో శివాజీ గణేశన్ తనని దగ్గరకు తీసుకుని నిజంగానే ఏడ్చేశారని, ఆ దృశ్య చిత్రీకరణ అయిపోయాక 1000 రూపాయలు బహుమతిగా ఇచ్చారని ఆయన 2012లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. తర్వాత రోజుల్లో ఈ మాస్టర్ శ్రీధర్ దాదాపు 150 సినిమాల్లో నటించారు. తరువాత కర్ణన్ షూటింగ్ విషయాలకొస్తే బిఆర్ పంతులుగారబ్బాయి ఇచ్చిన ఇంటర్వ్యూలోని సమాచారం ప్రకారం ఆ రోజుల్లోనే ఈ సినిమాకి పంతులుగారు వేసుకున్న బడ్జెట్ 40 లక్షల రూపాయలు. అందులో అధిక భాగం ప్రొడక్షన్ ఖర్చులే. యుద్ధ దృశ్యాలు నిజంగా కురుక్షేత్రలోనూ, భారీ భవంతుల దృశ్యాలను కొన్నింటిని జైపూర్లోని ప్యాలెస్లోనూ, బెంగుళూరు కంటోన్మెంట్ ఏరియాలోని బెంగుళూరు ప్యాలెస్లోనూ చిత్రీకరించారు. ప్రత్యేకంగా నిర్మించిన రథాల్ని మద్రాసు నుంచి ప్రత్యేక రైల్లో కురుక్షేత్రకు తరలించారు. తరువాతి సంవత్సరాల్లో హీరో కృష్ణగారి కురుక్షేత్రం షూటింగ్ కూడా ఇలాగే చేశారు. యుద్ధ దృశ్యాల కోసం 80 ఏనుగుల్ని, 400 గుర్రాల్ని, 3 కెమెరాల్ని వాడారు. ఆ సైన్యంలో మొదటి వరుసలో ఉన్నవాళ్లందరూ నిజంగా భారతదేశపు సైనికులే. గవర్నమెంట్ మిలిటరీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని సైనికుల్ని కూడా యుద్ధ దృశ్యంలో ఉపయోగించుకున్నారు. ఇలాంటి భారీ దృశ్యాల చిత్రీకరణకే అధిక శాతం ఖర్చయ్యింది. గ్రాఫిక్సు, ఆధునిక కెమెరాలు అందుబాటులో లేని ఆ రోజుల్లోనే పంతులుగారు చిత్రీకరించిన యుద్ధ దృశ్యాల్ని సునిశితంగా గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. షూటింగ్ అయిపోయాక ఆ రథాల్ని తంజావూరులోని బృహదీశ్వర దేవాలయానికి బహుమతిగా ఇచ్చేశారు. బెంగుళూరు ప్యాలెస్లో షూటింగ్ జరిగినప్పుడు ఒక సంఘటన జరిగింది. మైసూర్ మహారాజాగారు శివాజీ గణేశన్ని సాయంకాలం తనతో పాటు టీ తాగడానికి ఆహ్వానించారు. షూటింగ్ అయిపోయాక మేకప్ తీసేసి వస్తాను అని శివాజీ గణేశన్ గారు కబురు చేస్తే, నేను టీ తాగుదామనుకుంటున్నది శివాజీ గణేశన్తో కాదు, కర్ణుడితో అన్నారట మైసూర్ మహారాజాగారు. అప్పుడు శివాజీ గణేశన్ కర్ణుడి మేకప్లోనే వెళ్లి మైసూర్ మహారాజాగారి ఆతిథ్యాన్ని తీసుకున్నారు. ఈ సినిమా ఫిలింని బొంబాయిలోని ఫిలిం సెంటర్లో ప్రాసెస్ చేశారు అని ప్రత్యేకంగా ప్రచార ప్రకటనల్లో పేర్కొన్నారు. దర్శక నిర్మాత బిఆర్ పంతులుగారు పైకి చాలా సౌమ్యంగా నెమ్మదిగా కనిపించేవాళ్లు, కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు పెట్టుబడులు, వడ్డీలు ఇలాంటివి ఆయన మీద తెలియకుండా ఒత్తిడి పెంచుతుండేవి అని డివి నరసరాజుగారు వ్రాశారు. కర్ణన్ సినిమాని శివాజీ గణేశన్ సొంత పంపిణీ సంస్థ శివాజీ ఫిలిమ్స్
మద్రాసులో విడుదల చేసింది. అది కూడా ఆయన సొంత థియేటర్ శాంతిలో. కర్ణుడు రథం మీద ఉన్న 60 అడుగుల ఎత్తున్న కటౌట్ ఏర్పాటు చేశారు ఆ థియేటర్ దగ్గర. సినిమా విడుదలైంది సంక్రాంతి రోజున కాబట్టి మొదటి ఆటకు వచ్చిన ప్రేక్షకులందరికీ చక్కెర పొంగలి ఉచితంగా పంచిపెట్టారట. బిఆర్ పంతులుగారు, శివాజీ గణేశన్ ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చెయ్యలేదు. 4 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. 80 రోజులు పూర్తయ్యాక శివాజీ గణేశన్ నటించిన మరొక సినిమా కోసమని ఇంకొక 12 థియేటర్లలో నుంచి బలవంతంగా తొలగించేశారు. ఇంకా డిజిటైజ్ వర్షన్ విషయానికొస్తే 2012 మార్చి 16న బిఆర్ పంతులుగారి శత జయంతి సందర్భంలో విడుదల చేశారు. దాదాపు 3 సంవత్సరాలు అనేక మంది సాంకేతిక నిపుణులు శ్రమించారు ఈ డిజిటైజ్డ్ వర్షన్ కోసం. ముఖ్యంగా పాత సినిమా అవడంతోటి ఫిలిం నాణ్యత, శబ్దం నాణ్యత దెబ్బతినకుండా ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మార్చడానికి అనేక ప్రయోగాలు చేసి విజయం సాధించారు. 1964లో విడుదలకు మించిన విజయం సాధించడం ఈ డిజిటైజ్డ్ కర్ణన్ ప్రత్యేకత. చివరగా కర్ణ తెలుగు చిత్రంలోని పాటల గురించి ప్రస్తావించుకోవాలండి. ఉపోద్ఘాతంలో చెప్పినట్లు కర్ణ అనువాద చిత్రంలో చాలా పద్యాలు బాలమురళీకృష్ణ గారు పాడారు. అసలు సినిమా టైటిల్స్ వచ్చినప్పుడే బాలమురళీకృష్ణ గారి పద్యం వినిపిస్తుంటుంది. కర్ణుడి జీవిత సారాంశాన్ని 4 పంక్తుల్లో కుదించి అద్భుతంగా చెప్పారు సి నారాయణరెడ్డి గారు. తన ధర్మరక్తితో, తన స్వామి భక్తితో దైవమును మరపించెనెవడు, తనలోని బడబాగ్ని దాచుకొని అమృతమే జనుల కొసగిన దాత ఎవడు, అతడు కర్ణుండు, భారత వీరకోటికే ఆదర్శమూర్తి అయినాడు, అతని చరితము మానవతకు మణిదీపమై అలరారే నాడు, ఈనాడు అది ఆరిపోదు ఏనాడు. అదండి సి నారాయణరెడ్డి గారు రాసిన టైటిల్ మీద వచ్చేటటువంటి పద్యం. ఇంకా కన్నులందే కనపడినాడే, కన్నెమదిలో దాగున్నాడే లాంటి పల్లవులు అనువాద చిత్రం కోసం వ్రాసినట్లుండవు. నీవు నేను వలచితిమి, నందనమే ఎదురుగా చూచితిమి యుగళగీతాన్ని పి సుశీలతో కలిసి బాలమురళీకృష్ణ గారు పాడారు. కర్ణుడికి యుగళగీతం అనేది పంతులుగారి వినూత్నమైన ఆలోచన. ఇంకా ఈ చిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాట పి సుశీల గారు పాడిన గాలికి కొలబేది నేలకు కొలమేది అనే పాట. ఆ రోజుల్లో ఈ పాట ఆకాశవాణిలో పదే పదే వినిపిస్తూ ఉండేది. చిట్ట చివరి పాట కర్ణుడి అంతిమ క్షణాల్లో శ్రీకృష్ణుడి మీద చిత్రీకరించింది. భువిలో దేహమ్ము నిలువదు నమ్మరా, దీన్ని శీర్కాళి గోవిందరాజన్ పాడారు. తమిళంలో కూడా ఆ పాటని ఆయనే పాడారు. ఇంకా ఈ కర్ణ డబ్బింగ్ సినిమా ప్రివ్యూ జరిగిన సందర్భంలో ఒక సంఘటన గురించి డివి నరసరాజు గారు తన తెర వెనుక కథల్లో ఇలా వ్రాసుకున్నారు. ఫస్ట్ కాపీ వచ్చింది డబ్బింగ్ సినిమా. స్టూడియోలో ప్రివ్యూ వేస్తుంటే డివి నరసరాజు గారు కుటుంబంతో సహా వెళ్లారు. పంతులుగారి ఫ్యామిలీ కూడా ఆ ప్రివ్యూ షోకి వచ్చారు. ఆయన అమ్మగారు చాలా పెద్దావిడ, వంగి నడుస్తూ ఉండేది. ఆమె కూడా ప్రివ్యూకి వచ్చారు. షో అయిపోయిన తర్వాత డివి నరసరాజు గారిని పిలిచి బిఆర్ పంతులుగారి అమ్మగారు, చాలా బాగుంది నాయనా, చాలా రోజులకి మంచి తెలుగు మాటలు విన్నాను అని తన కొడుకు బిఆర్ పంతుల వైపు చూసి, నాకు తమిళం కంటే తెలుగే బాగుందిరా అన్నారట. తెలుగు వాళ్ల మాతృభాష కాబట్టి ఆవిడకు అలా అనిపించి ఉంటుంది అని డివి నరసరాజు గారు అనుకున్నారు. ఆ తర్వాత 2 రోజులకి పంతులుగారు తన అసిస్టెంట్ పొట్టన్న ద్వారా డివి నరసరాజు గారికి చెక్కు పంపించారు, ఇంకా ఇవ్వాల్సిన పారితోషికం గురించి. ఆ చెక్కు మీద డివి నరసరాజు గారికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వ్రాసి ఉంది. ఏమిటిది అని అడిగారు డివి నరసరాజు గారు. ఏమో సార్, పంతులుగారిచ్చిరమ్మన్నారు అన్నాడు ఆ అసిస్టెంట్ పొట్టన్న. ఒక క్షణం ఆలోచించి డివి నరసరాజు గారు, సరే నేను రేపు ఆఫీస్కొచ్చి పంతులుగారితో మాట్లాడి అప్పుడు రసీదు మీద సంతకం చేసి ఇస్తాన్లే వెళ్ళు అన్నారు.
మర్నాడు పంతులుగారు ఆఫీస్కెళ్లారు డివి నరసరాజు గారు. నమస్కారం అన్నారు. పంతులుగారు నమస్కారం చేసి కూర్చోమన్నారు. అప్పుడు డివి నరసరాజు గారన్నారట, ఇన్ని లక్షలతో సినిమా వ్యాపారం చేస్తూ ఇలాగేనండి మీరుండేది అని. ఏమిటి అని ఆశ్చర్యపోతుంటే పంతులుగారు డివి నరసరాజు గారు చెప్పారు, ఏమండి, నాకు ఎంత రావాలో లెక్కలు చూసే పంపించారా? నాకివ్వాల్సిన దానికంటే 2000 ఎక్కువ పంపారు అన్నారు. పంతులుగారు నవ్వి, నాకు తెలుసండి, ఇంత నిబద్ధతతో పనిచేసేవాళ్లు చాలా తక్కువ. నేను డబ్బులిచ్చి చాలామందితో పనిచేయించుకున్నాను కాని ఇంత కమిట్మెంట్ తోటి, ఇంత క్రమశిక్షణతోటి నాకు సమయానికి స్క్రిప్టు ఇచ్చినవాళ్లు, నాణ్యతతో ఇచ్చినవాళ్లు చాలా తక్కువ. ఈ ఎక్కువ డబ్బులు మీ నిబద్ధతకు ఇచ్చాననుకోండి అన్నారు. అలా ఉండేది నిర్మాత దర్శకుడు బిఆర్ పంతులుగారి ప్రవర్తన. తాను తీసింది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే. చిట్టచివరగా ఇంకొక మాట చెప్తాను. ఎన్టీ రామారావు గారు ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు కానీ దానవీర శూరకర్ణ సినిమాకి ఆలోచన కర్ణ సినిమా సమయంలోనే మొదలై ఉంటుందేమో అనిపిస్తుంది 2 సినిమాల కథా సంవిధానాల్ని గమనిస్తే. ఇవండి కర్ణన్ తమిళ చిత్రం, కర్ణ అనువాదం చిత్రాల గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చే వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.